వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ స్వాతి రెడ్డి. బ్యాక్ టు బ్యాక్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కొత్త ట్రైపోడ్ అయితే తీసుకున్నాను అనమాట. ట్రైపోడ్ తీసుకున్నావా అంటే నీకు ఇప్పుడు దగ్గర ట్రైపోడ్ లేదా అని అడగమాకండి. నాకు ఆల్రెడీ ట్రైపోడ్ ఉంది, బట్ నేను ఏంటంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక కొత్త ట్రైపోడ్ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా యూజ్ అవుతుంది అనిపిస్తుంది, అందుకని మీతో షేర్ చేసుకుందాం, అన్బాక్సింగ్ వీడియో చేద్దాం, మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా తీసుకుంటారు కదా అని చెప్పి. అంటే యాక్చువల్గా నా ఫ్రెండ్స్ నన్ను చాలామంది సజెషన్ అడిగారు అనమాట. స్వాతి నువ్వు చేస్తూ ఉంటావు కదా, ఏదైనా తక్కువ బడ్జెట్లో లైక్ ట్రైపాడ్ వచ్చేది ఏమైనా ఉంటే చెప్పు అని. బట్ ఏంటంటే చెప్పటము లేకపోతే ఫొటోస్ పెట్టడం కాదు, వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏంటంటే ఒక మంచి వీడియో చేసి పెడితే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు. ప్రజెంట్ అయితే నా అన్బాక్సింగ్ వీడియో. ఇదేంటి ట్రైపాడ్ ఉంది, ఇంత చిన్నగా ఉంది, చిన్న బాక్స్లో వచ్చిందని అనుకోమాకండి. ఎందుకంటే ఇది లేటెస్ట్ ట్రైపాడ్ అన్నమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ట్రైపాడ్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. మళ్ళీ యూజ్ చేస్తుంటే నువ్వెందుకు పెట్టడం అనుకోమాకండి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు యూజ్ అవుద్దని చెప్పి చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అమెజాన్లో తీసుకున్నాను. ఇదేంటంటే కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టి తీసుకున్నాను అనమాట. నేను కొంచెం తక్కువకి వచ్చింది అనుకున్నాను కానీ వెతికాను, బట్ నాకు దొరకలేదు. అందుకని అమెజాన్ వాళ్ళు మనం పెట్టిన ప్రోడక్ట్ ఏమో చిన్నగా ఉంటుంది, డబ్బా మాత్రం పెద్దగా ఉంటుంది. నేను కూడా డబ్బా చూసి చాలా భయపడ్డాను అనమాట. బిల్ అయితే వచ్చింది, బిల్లు కూడా మనకి ఇస్తారు కదా. ఈ బిల్లు అయితే మనకి 900 రూపీస్, 908 రూపీస్ పడింది. తక్కువ బడ్జెట్ అన్నా మరేంటి. ఇది యాక్చువల్గా 4000, మనకు ఆఫర్లో 1000కి వచ్చింది అనుకోండి. టంటడా ఇదే అన్నమాట నా ట్రైపాడ్. ఇది వచ్చేసి దీంట్లో ఒక మ్యాజిక్ ఉంది. ఇది మనం కావాలంటే ట్రైపాడ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే నాట్ ఓన్లీ లైక్ యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి మాత్రమే కాదు, ఇదేంటంటే ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ప్రతి ఒక్క ఈవెంట్ని వాళ్ళు మెమరబుల్గా దాచుకోవాలనుకుంటారు చూసారా, వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనం ఈజీగా లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లైక్ దేంట్లోనే సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అంటే మెయిన్గా మనం ఫొటోస్ దిగుతూ ఉంటాం. ప్రతి ఒక్కటి చిన్నది కూడా మనం ఏంటంటే మంచిగా గ్రాప్ చేసుకుని దాచిపెట్టుకోవాలనుకుంటారు. కొంతమంది ఇలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్ యూజ్ అవుతుంది అనమాట. అసలు దీనికి వచ్చేసి బెనిఫిట్స్ ఏంటి దీన్ని తీసుకోవడం వల్ల, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మనకైతే ట్రైపాడ్ ఓపెన్ చేసాక ఒక చిన్న బాక్స్ ఇచ్చారు, అది ట్రైపాడ్ బాక్స్ అనమాట. లోపల ట్రైపాడ్ వచ్చేసి అలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి మనకి సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్. రియల్లీ అంటే బాడీ వచ్చి స్ట్రాంగ్గా ఉందన్నమాట. నేను కావాలని చెప్పి మంచిగా స్ట్రాంగ్ బాడీ తీసుకున్నాను. ఎందుకంటే ఇది సెల్ఫీ స్టిక్ లాంటిది కదా, బాడీ స్ట్రాంగ్గా లేకపోతే లైక్ మనం ఎప్పుడైనా క్యారీ చేస్తున్నప్పుడు ఏంటంటే విరిగిపోయి ఊడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇదే మనకి క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుంది, బట్ ఏంటంటే ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను కదా, మనకి మీషోలో ఉంది. మీషో వచ్చేసి మనకి 350 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. ఇదేంటంటే మనకి విత్ బ్లూటూత్ కనెక్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక చిన్న రిమోట్ టైప్ ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఒక 5 బటన్స్ ఇచ్చారు. లైక్ అంటే మనం ఏదన్నా మూవ్ చేసుకుంటాకైతే రైట్ సైడ్ రైట్, లెఫ్ట్కి లెఫ్ట్ ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. ఒక మౌస్ అనేది మన స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ మనం దాంతో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మనం ఫొటోస్ దిగేటప్పుడు కానీ లేకపోతే వీడియో ఆన్ చేసుకోవాలంటే కనుక మనకి కింద బటన్ ఇచ్చారు ఆల్రెడీ. ఇట్లా 5 బటన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏ బటన్ దేనికి ఉంటుంది ఏంటి అనేది ఒక మనకు చిన్నపాటి మాన్యువల్ అనేది కూడా ఇచ్చారనమాట. లైక్ ఇట్లా చిన్న బుక్ కూడా ఇచ్చారు. అసలు మనకి ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సపోజ్ చాలామంది ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటారు. దాని గురించి ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో చూసుంటారు, లేకపోతే లైక్ ఎవరైనా సజెస్ట్ చేస్తుంటే వినుంటారు. బట్ ఎవరివి వినమాకండి. ఫస్ట్ థింగ్ మనకి వీళ్ళు ఏంటంటే ఒక మాన్యువల్ ఇస్తారు ఆల్రెడీ. మనకు ఒక మాన్యువల్ అసలు ఏంటిది, దేనికి సంబంధించింది, ఎందుకు యూజ్ అయ్యింది, దాంట్లో ఉన్న పార్ట్స్ ఏదేది దేనికి యూజ్ అయ్యింది అనేది ఆల్రెడీ మనకు ఒక మాన్యువల్ ఇస్తారు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇస్తారు, కొంచెం చిన్న సైజులో ఇస్తారు. లైక్ మనం స్లిప్పులు పెడతాం కదా ఆ సైజులో ఇస్తాడు అనమాట.
ఒక్కసారి చదవండి. అసలు మామూలుగా టైం తీసుకున్నాను, ఒక కొంచెం టైం తీసుకునేనా సరే చదివారనుకోండి అసలు ఏది ఎలా యూజ్ అవుతుంది అనేది మీరు పర్ఫెక్ట్ అవుతారన్నమాట. ఫస్ట్ థింగ్ మనకు వచ్చేసి రిమోట్, ఆల్రెడీ ఒక రిమోట్ ఇచ్చారు కదా, ఆ రిమోట్లో బ్యాటరీ ఉంటుందా, లేకపోతే బ్యాటరీ యూజ్డా, లేకపోతే ఛార్జింగ్ వైర్తో పెట్టుకుని యూజ్ చేసుకోవాలా అనేది డీటెయిల్గా ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి రిమోట్ అనేది నేను చదివాను అనమాట. రిమోట్ అనేది మనకి బ్యాటరీ అనమాట. బ్యాక్ సైడ్ ఓపెనింగ్ ఉంది కదా, ఈ ఓపెన్ చేస్తే మనకి బ్యాటరీ అనేది ఉంది. ఒకవేళ ఫస్ట్ సపోజ్ మనకి బ్యాటరీ అయిపోయినా సరే మనం ఏంటంటే బ్యాటరీ బయట దొరికింది వేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే విత్ బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది, మనం డైరెక్ట్గా ఫోన్ కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్కి వచ్చి మనకి స్టాండ్కి కూడా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఆ రిమోట్ అనేది. లేకపోతే మనం హ్యాండ్తో క్యారీ చేస్తూ ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎంత డిస్టెన్స్, ఒక 10 mm వరకు డిస్టెన్స్ అనేది ఇది కనెక్ట్ అవుతుంది. అంటే మనం బ్లూటూత్ డీకనెక్ట్ అయ్యే వరకు మనం అంత దూరంలో పెట్టుకునే సరే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే దీనికి ఎక్స్ట్రా వచ్చేసి లైట్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. లైట్ వచ్చేసి 2 స్టెప్స్ లైట్ అనమాట. లైట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. ఇది ఎలా పెట్టుకోవచ్చు ఏంటనేది చూపిస్తాను మీకు. లైట్ దీనికి వచ్చేసి బ్యాక్ మనకు ఒక చిన్న బటన్ టైప్ ఇచ్చారనమాట. ఈ బటన్ ఏంటంటే మనం స్టెప్స్ మార్చుకుంటానికి, ఓకే, స్టెప్స్ మార్చుకుంటానికి మనకి ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట. లైక్ మన ఫేస్ అంటే లైక్ ఫర్ సపోజ్ ఏదైనా నైట్ టైం మనం ఏదైనా ఒక ఫోటో తీసుకోవాలన్నా, లేకపోతే నైట్ టైం ఏదైనా వీడియో చేసుకోవాలనుకుంటే ఇట్ విల్ యూజ్ ఫర్ అస్. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ సెక్షన్ ఆఫ్ లైట్ అనమాట. ఫస్ట్ క్లిక్తో మనకి లైట్ అనేది ఇంత గ్లోయింగ్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఇంకా డార్క్ అనమాట. ఇంకేంటంటే వెనకాల మనం బిసైడ్ ఇంకెవరైనా ఉన్నా సరే వాళ్ళ పిక్ కూడా మనం తీసుకోవాలి అంటే కొంచెం క్లారిటీ కోసం మనం సెకండ్ స్టెప్ యూజ్ చేయొచ్చు. రియల్గా నాకు లైట్ వేస్తేనే నా ఇంకా గ్లోయింగ్గా కనిపిస్తున్నాం కదా, ఇట్లా ఏదైనా నైట్ పూట మనం వీడియో చేయాలనుకుంటే కనుక ఇట్లా యూజ్ అవుతుంది మనకి. లైక్ థర్డ్ స్టెప్ ఇంకోసారి క్లిక్ చేయగానే మనకి లైట్ అనేది ఆఫ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ఒక రిమోట్ గురించి చెప్పాను, ఒక లైట్ గురించి చెప్పాను. ఇలా మాన్యువల్ చదువుకుంటే మనకి ఈజీ అవుతుంది ఫస్ట్, ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనం బ్యాటరీతో యూజ్ చేసుకుంటాం, ఓకే. బ్యాటరీ వేసుకుని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం అన్నమాట, ఓకే. అండ్ నెక్స్ట్ లైట్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకుంటాకి ఇస్తారనమాట. మనకు వచ్చేసి ఇది నార్మల్ పిన్, వి టైప్ పిన్ అయితే ఇచ్చారనమాట, ఓకే. ఇలా కనెక్టర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం లైక్ మన ఫోన్ ఛార్జెస్కి పెట్టుకుని మనం డైరెక్ట్గా ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట, లైక్ దిస్, ఓకే. ఛార్జింగ్ పెట్టుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ గుడ్. అంటే దానికి బ్యాటరీ అనుకోండి మనం అయిపోయినప్పుడు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. లైక్ 1 year 2 years మనకు బ్యాటరీ వర్క్ అవుతుందని చెప్పారు ఒక మాన్యువల్లో. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతే అప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు, ఓకే. ఫైనల్గా వచ్చేసి తలకాయ గురించి చెప్పాలి ఇప్పుడు. తలకాయలో కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుందని చెప్పేసాం మనం ఆల్రెడీ. ఇది వచ్చేసి మన మెయిన్ బాడీ అనమాట. ఇది వచ్చేసి మీషోలో చెప్పాను కదా, మనకి మీషోలో వచ్చేసి జస్ట్ ఒక 350 రూపీస్కి పెట్టుకుంటే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే బాడీ క్వాలిటీ బాగోదేమో అని చెప్పి నేను అనేది తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ 5.5 inches స్టాండ్ ఉంటుంది అనమాట. ఇంత చిన్న దాంట్లో స్టాండ్ అలా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది చాలా అంటే బాడీ గట్టిగా ఉండదేమో అని చెప్పి నేను తీసుకోలేదు. ఇది కొంచెం 1000 రూపీస్ పడింది, క్వాలిటీ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి అన్నీ చూసి మరీ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి రొటేట్ అన్నమాట, 360 degrees రొటేట్. అంటే ఫర్ సపోజ్ రీల్స్ తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ యూట్యూబ్ వీడియోస్ తీసుకునే వాళ్ళకి అంటే లైక్ బ్లాగ్స్ తీసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. అండ్ మనం ఇది వచ్చేసి ఫోన్ ఎలా ఫిట్ చేసుకోవాలంటే మనకి ఇలా 2 స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రిప్స్ మధ్య ఫోన్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఒక స్ట్రిప్ ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఏంటంటే ఫోన్ అనేది పెట్టుకుంటాం, ఓకే. దీనికి లైట్ వచ్చేసి ఇక్కడ కింద ఒక క్లిప్ టైప్ ఇచ్చారన్నమాట. ఆ క్లిప్ మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం, ఓకే. ఇట్స్ కంప్లీట్. చూసారు కదా, నేనైతే లైట్ పట్టుకోకుండానే మనకి ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. రియల్లీ నైస్. మనకు అక్కర్లేనప్పుడు జస్ట్ వీ కెన్ రిమూవ్ విత్ అవర్ హ్యాండ్స్. మనం సింపుల్గా రిమూవ్ చేసేయచ్చు, ఫ్రీ హ్యాండ్స్తో మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ సపోజ్ మనం రీల్స్ చేస్తున్నప్పుడు వీ వాంట్ లైక్ స్టాండింగ్ పొజిషన్లో కావాలి. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ యూట్యూబ్ చేస్తుంటూ ఉంటారు, బట్ ఏంటంటే మనకి కింద డౌన్ వైపు మనం ఏంటంటే షూట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే పైన డైరెక్షన్లో షూట్ చేయాల్సి వస్తుంది. అలా షూట్ చేయాల్సిన వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్ ట్రైపాడ్స్ ఏంటంటే ఎక్కువ స్పేస్ అంటే బాడీ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అండ్ వీ హ్యావ్ టు మూవ్ లైక్ దిస్. దీంట్లో జస్ట్ మనం పుష్ చేయడం అనమాట. లైక్ మనకు పైన డైరెక్షన్లో కాబట్టి వీ హ్యావ్ టు లైక్ అంటే కొంచెం బ్యాక్ పెట్టుకుంటే పై డైరెక్షన్లో, లేదు మాకు కొంచెం కింద డైరెక్షన్లో వీడియో తీయాల్సి వస్తుందంటే లైక్ ఇది ఎలా నుంచి ఉంటుంది అని కదా మీ డౌట్. కింద వచ్చి మనకి స్టాండ్ ఓపెన్ అవుతుంది కదా, లైక్ ఎలా మనం కింద డైరెక్షన్లో కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ మనకి ఏదన్నా అంటే ఫస్ట్ సపోజ్ మన హైట్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే
సెల్ఫీ టైప్ మోడ్ ఏంటంటే మనకి ఎంత ఒక వచ్చేసి 5.5 ఇంచెస్ మనకి ఇది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నా అంత హైట్ ఉంది, ఇది వచ్చేసి అంత హైట్ చూసారు కదా, ఎంత హైట్ ఉంది. రియల్లీ అంటే ఈ హైట్ సరిపోతుంది అనమాట. లైక్ నేను కింద నుంచో పెట్టాను, ఇప్పుడు కింద నుంచో పెట్టిన ఇట్స్ నియర్ టు మై హైట్ అనమాట. ఇలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ సపోజ్ మీరు ఏదైనా స్టాండింగ్ పొజిషన్లో ఉండి వీడియో తీసుకోవాలన్నా లేకపోతే సెల్ఫీ లైక్ ఎంత దూరం అయినా సరే సెల్ఫీ తీసుకోవచ్చు. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. ఫర్ సపోజ్ మన ఒక గ్రూప్ ఫోటోలో ఒక 10-20 మెంబర్స్ ఉన్నారనుకోండి, మన హ్యాండ్తో తీసుకుంటే కుదరదు. అలాగే మన దగ్గర ఆల్రెడీ ఇవి ఉంటాయి, సెల్ఫీ స్టిక్స్ ఉంటాయి, అవి కూడా ఏంటంటే ఎక్కువ దూరం వెళ్ళదు. ఇదేంటంటే మనకు కావాల్సినంత దూరం వెళ్తుంది. 10 మెంబర్స్ కాదు, ఒక 20 మెంబర్స్ ఉన్నా సరే క్లియర్గా క్లారిటీగా ఫోటో అయితే తీస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే నెక్స్ట్ మీరు వచ్చేసి లైక్ ఏదన్నా స్టాండింగ్ పొజిషన్లో పెట్టుకుని వీడియో కూడా తీసుకోవచ్చు. ఇలా స్టాండ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. వన్స్ నేను మీకు రిఫర్ చేసేది ఏంటంటే లైక్ మీరు ఇలా ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టిక్ తీసుకునేటప్పుడు ఇలా స్టిక్స్ ఉన్నాయి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఏదన్నా హెవీ వెయిట్ ఫోన్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా విరిగిపోకుండా లైక్ స్టాండ్ పడిపోకుండా మంచిగా మనకి గ్రిప్ ఇస్తుంది అనమాట. అందుకని నేను చూసి తీసుకున్నాను. ఇలా స్టిక్స్ ఉన్నాయి తీసుకోండి మెయిన్గా. ఓకే, ఇదేంటంటే లైక్ ఇలా స్టాండ్ పొజిషన్లో స్టాండింగ్ ఉంటుంది అనమాట, నిలబడిద్ది. మనకి ఏంటంటే వీడియో కూడా ఇప్పుడు ఇది స్ట్రైట్గా నుంచో పెడుతున్నాను. వితౌట్ మై హ్యాండ్స్ ఇట్ విల్ స్టాండ్ మంచిగా. ఓకే, దీంట్లో అడ్వాంటేజెస్ అన్నీ నాకు నచ్చింది. లైక్ కింద డౌన్ డైరెక్షన్ మనం వీడియో తీసుకోవచ్చు, అప్ డైరెక్షన్ వీడియో తీసుకోవచ్చు. టోటల్గా మనం ఏంటంటే లైక్ వీడియోస్, షార్ట్స్, రీల్స్, బ్లాగ్స్ కూడా తీసుకోవచ్చు దీంతోనే. నాకు ఒకటే డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది, కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది అనమాట. లైక్ ఇంత హైట్లో ఏదన్నా సడన్గా ఏదన్నా ఇలా ఊగుతుంది అనమాట స్టాండ్. నాకు అది ఒక్కటే డిసడ్వాంటేజ్ అనిపించింది. మిగతా అంతా కూడా నాకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ నచ్చింది. దీనికి ఎటువంటి డిసడ్వాంటేజ్ లేవు. లైక్ ఇలా అంతా అయిపోయాక మనం జస్ట్ చూసారు కదా, స్టిక్ ఆన్ అయిపోయింది. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం ఏంటంటే లైక్ షార్ట్ ఏదన్నా తీసుకోవాలన్నా, బ్లాగ్ తీసుకోవాలన్నా, ఫొటోస్ తీసుకోవాలన్నా సరే నిజంగా యూజ్ అవుతుంది. నాకైతే ది బెస్ట్ అనిపించింది. టోటల్గా అంతా కంప్లీట్ అయిపోయాక మనం చిన్న ఒక స్టాండ్ లాగా క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ హెడ్ కూడా మనకి ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ మనం ఈజీగా ఏదైనా బ్యాగ్స్లో కానీ అట్లా కానీ క్యారీ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. నాకైతే రియల్గా నచ్చింది. దీని మొత్తంలో మనకి ఏంటంటే బ్లూటూత్ ఒకటి ఉంది, మనం కొంచెం డైరెక్షన్ అనేసి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకుంటే మనకు ఒక రిమోట్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ నైట్ పూట ఏదైనా వ్లాగ్స్ తీయాలన్నా, ఫొటోస్ తీసుకోవాలన్నా సరే మనకు ఒక లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకు ఒక కనెక్టర్ కూడా ఇస్తున్నారు, అంటే ఛార్జింగ్ పెట్టుకుంటాక లైట్గా ఒక కనెక్టర్ ఇస్తున్నారు. ఇది అన్నీ కూడా మనకి ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మాన్యువల్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలిపి మనకి ఏంటంటే ఒక 4000 రూపీస్ ఉంది. ఇది మనకేంటంటే అక్కడ ఆఫర్లో అయితే నాకు ఇది 900 సమ్ చేంజ్ చూపిస్తుంది అనమాట. రౌండ్ ఫిగర్ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా చేసుకుని రౌండ్ ఫిగర్ 1000 రూపీస్తో ది బెస్ట్ అనేది వస్తుంది. డెఫినెట్గా నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ఏంటంటే ట్రైపాడ్స్ ఇస్ గుడ్, బట్ ఇట్ విల్ టేక్స్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది ట్రైపాడ్ అనేది. సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ అనేది తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఈజీ టు క్యారీ టు ఎనీవేర్. ఏదన్నా టిప్స్కి వెళ్ళినా లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినా ఈజీగా మనం క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు మన బ్యాగ్స్లో పెట్టేసుకుని. డెఫినెట్లీ మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళే ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరికైనా లింక్ ఓపెన్ అవ్వకపోతే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా నేను లింక్ అనేది షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇస్మార్ట్ స్వాతి రెడ్డి. ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే నేను లైవ్స్ కూడా చేస్తున్నాను, లైవ్స్ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్లీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు చెప్పాను కదా, ఇస్మార్ట్ స్వాతి రెడ్డి. డైరెక్ట్గా మీరు వెళ్ళి ఫాలో చేయండి. నేను లైవ్ చేస్తున్నప్పుడు మీరు నాతో లైక్ కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే మంచిగా ఏదైనా ఒక గుడ్ సజెషన్ ఇవ్వచ్చు లైవ్లో. డెఫినెట్గా మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ట్రై దిస్. Thank you for watching my video. This is Swati.